హాయ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళటమే కాదు, నేను కుక్కలకని రైస్ పెట్టాను, పాలేసి అన్నం పెట్టాను అనమాట. అది పెట్టింది వీడిని లోపల లాక్ చేసి మరీ కింద పెట్టొచ్చాను. అంటే పెడదామని వెళ్ళేటప్పటికి ఆ కుక్కలు వెళ్ళిపోయినాయి అనమాట. పైన చూసాను, అబ్బో కుక్కలు ఉన్నాయి, సన్నగా ఉన్నాయి అనిపించి అది రైస్ పాలేసి కలిపి తెచ్చి పెట్టేటప్పటికి అవి వెళ్ళిపోయినాయి. వీడిని వదిలేసాను, కింద దాసేసి వీడు చూసేస్తాడని దాసి మరీ వచ్చాను. చూడండి బయట కుక్కలకు అన్నం పెట్టాను. వీడు చూస్తే ఎక్కడ పెట్టనివ్వడా అనేసి సైలెంట్గా వెళ్ళాను అనమాట. వెళ్ళి డోర్ లాక్ చేసి వెళ్ళాను. వాడికి డోర్ తీసుకోవడం వచ్చేసి కదా, చూడండి సైలెంట్గా వాసన చూసుకుంటా. అది అంటే కుక్కలు సన్నగా ఉన్నాయి పాపం, వర్షంలో వాటికి భోజనం దొరకదు కదా, అందుకనేసి వీడిని రూమ్లో పెట్టేసి వెళ్ళేటప్పటికి ఆ కుక్కలు ఏం చేసినాయి అంటే వెళ్ళిపోయినాయి అనమాట. అక్కడ చూడండి ఒకసారి, ఆ భోజనం అవి వచ్చే వరకు అంగ పైన పెట్టాను. ఒకసారి చూడండి పైన, వాడు కనిపెట్టేసాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. ఏంటమ్మా ఏంటి, ఏముంది అక్కడ, ఏముందిరా, అది వాటికి పెట్టానని చూడండి. అమ్మ బాబోయ్, ఒరే నువ్వు లోపల లాక్ చేసి మరీ వచ్చాను రా, ఎలా కనిపెట్టావురా నువ్వు, ఏముంది అక్కడ, ఏముందమ్మా, చూడండి ఇటు అందట్లేదని అటు వచ్చాడు. వాటికి కొంచెం పాపం పెరుగు తక్కువ ఉందని పాలన్నం పెట్టాను. వీడికేమో పాలు అంటే ఇష్టం. డాక్టర్ గారు ఏమో పాలు పెట్టొద్దు అన్నారు, ఎందుకంటే వీడికి ఇవి ఉన్నాయి కదా, వెంట్రుకలు ఉన్నాయి కదా, ఊడిపోతాయట, అందుకనేసి. చూడండి అడ్డమైన గడ్డి తింటున్నాడు. అంటే వాటికి పెడుతున్నాం, నాకు పెట్టట్లేదా అనేసి పాలు. వీడికేమో పెరుగన్నం పెడతాం, ఎందుకంటే పాలు తినకూడదట, అందుకనేసి. హెయిర్ ఎక్కువ ఉంది కదా, దాని గురించి ఈ జాతికి ఎక్కువ పాలు పెట్టకూడదట, అందుకనేసి వీడికి పెరుగన్నం పెడతాం. పాలు అంటే చాలా ఇష్టం అనమాట వీడికి. చూడండి వెయిట్ చేస్తున్నాడు. ఏముందమ్మా, కుక్కలకి పెట్టేస్తానని వాడికి కనిపెట్టేసాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. డోర్ తీయగానే పరిగెట్టుకొచ్చేసాడు అనమాట కిందకి. ఎందుకు వస్తున్నాడు ఎలా అనుకున్నా, మర్చిపోయాను. ఇంతకే వాటికి భోజనం పెట్టాను. బయటకు వచ్చేటప్పటికి అవి వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినాయి. చాలాసేపు పిలిచినా అవి రెస్పాండ్ అవ్వలేదు. బ్యాడ్ లక్. మళ్ళీ వస్తాయి కదా, అప్పుడు పెడదాంలే, పైనుంచి చూద్దాం వస్తాయో లేదో అనేసి చూస్తున్నాను. వీడు ఇక్కడి నుంచి కదలడు అనమాట, ఇంకా వాటికి ఎక్కడ పెట్టేస్తానా అని. అంత రౌడీ వెదవన్నమాట వీడు. సరే బాయ్ చెప్పు. అదిగో చూడండి రౌడీ గడే, అదిగా ఏది ఉంటే అది కొరుకుతూ ఉంటాడు. బాయ్ చెప్పేసామ్మా, బాయ్ నేను వెళ్ళిపోతున్నానే, బాయ్ చెప్పేశాడు. మీరంటే వెళ్ళిపోండాడు, కొరుక్కుంటాడట సైడ్. అదిగో సాయి, డోర్ది. మీరు అనుకోవచ్చు కింద ఏంటి ఇంత గడ్డి ఉందో అనుకోవచ్చు. ముందు వీడియోలో పెట్టాను చూడండి, పైన పక్షులు పడేస్తున్నాయని. ఇక్కడ ఏమైందంటే సాయి కొత్త బాల్ తెచ్చుకున్నాడు. వాడి బాల్ ఏముందమ్మా, అమ్మ బాల్ తీసేసుకున్నాడు. నీకు నీ బాల్ తీసేసుకున్నాడు. అరే నీ బాల్ కొత్త బాల్ తెచ్చేసుకున్నాడు. నీదేది, నీ బాల్ ఏది పైన ఉంది, అది నీది కాదమ్మా, అన్నదే. కొత్త బాల్ తెచ్చేసుకున్నాడు. విక్కీకి వద్దా బాలు. భోజనం ఎక్కడ ఉన్నారు, బొవ్వేది కుక్కల బొవ్వేది, ఆమెది కనిపెట్టేశాడు. వాడు ఎలా కనిపెట్టాడు, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది వాడి పద్ధతి. అన్ని బాల్ పడ్డది చూడు. అయ్యి బాబాయ్, అమ్మో ఎంత గ్రేట్ నిజంగా. అది మూత పెట్టి ఉంచా అనమాట, కుక్కలకి పెడదాం వచ్చాక అనేసి. వెళ్ళిపోయాడు పైకి. అదిగో సాయి బాల్, ఎదుగో నీ బాలేదమ్మా, చూడు నీ బాల్ తెచ్చుకో. నీ బాల్ ఏది, ఇదిగో బాల్. అది చూసుకుని కొత్త బాల్ అనుకోవట్లేదు వాడు, వాడిదే అనుకుంటున్నాడు వాడు, అందుకే చూడట్లేదు. అది దాచేస్తే వాడిది కనిపిస్తుంది. ఏది చూసుకో, నీ బాల్ ఏది, నీ బాల్ ఏదమ్మా, దొరికేసింది. ఏది బాల్, ఆడికి ఇచ్చే. ఏదిరా, అయ్యా అదేనట వాడి బాల్ అదేనట. బాల్ ఏది, ఇదిగో అది కాదు అదిగో బాల్, అదిగో అది కూడా తీరా పాపం, వాడికి అందట్లేదు, అది చూడట్లేదు వాడు. దొరికేసింది. అది వాడి బాలు, నీ బాలు ఆడి బాలు. ఏది నీ బాల్ ఏది, ఏదమ్మా
ఆడెక్తాడట వాడెక్తాడట పెద్దవా